వెల్కమ్ టు జేఎన్టీవీ న్యూస్ ఛానల్ సీఈఓ చింతాడ జనార్దనరావు. శ్రీకాకుళంలో ఉచిత హెచ్పివి వ్యాక్సిన్ కార్యక్రమం ప్రారంభం. గర్భాశయ క్యాన్సర్ నివారణకు హెచ్పివి వ్యాక్సిన్ కీలకం. శ్రీకాకుళం నగరంలోని కంపోస్ట్ కాలనీ పీహెచ్సిలో ఉచిత హెచ్పివి వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక నియోజకవర్గ ఎమ్మెల్యే గొండు శంకర్ పాల్గొన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్వహిస్తున్న ఈ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించి మాట్లాడారు. హెచ్పివి హ్యూమన్ పాపిలోమా వైరస్ అనే వైరస్ కారణంగా మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వైరస్ నుంచి రక్షణ పొందేందుకు ఇచ్చే టీకాని హెచ్పివి వ్యాక్సిన్. ముఖ్యంగా 9 నుంచి 15 సంవత్సరాల వయసుగల బాలికలకు ఈ టీకా వేయించడం ద్వారా భవిష్యత్తులో గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని చాలా వరకు తగ్గించుకోవచ్చు. మహిళల ఆరోగ్య రక్షణలో భాగంగా ఈ వ్యాక్సిన్ ఎంతో కీలకమని తెలిపారు. భారతదేశంలో మహిళలను ఎక్కువగా ప్రభావితం చేసే వ్యాధుల్లో గర్భాశయ క్యాన్సర్ 2వ స్థానంలో ఉందని, దీనివల్ల అనేక మంది మహిళలు ఇబ్బందులు పడుతున్నారని ఆయన పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో చిన్న వయసులోనే హెచ్పివి వ్యాక్సిన్ వేయించడం ద్వారా గర్భాశయ క్యాన్సర్ ప్రమాదాన్ని గణనీయంగా తగ్గించవచ్చని చెప్పారు. సాధారణంగా ఈ వ్యాక్సిన్ను బయట కొనుగోలు చేస్తే సుమారు 4,000 రూపాయలు ఖర్చవుతుందని, అయితే ప్రభుత్వం దీనిని పూర్తిగా ఉచితంగా అందిస్తున్నదని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో